ఎప్పుడైతే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనలో లేదా పరిపూర్ణత మనలో కలిగి ఉంటామో అప్పుడే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాము అనే విషయం మనకి స్పష్టంగా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా దినాలుగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పోయిన వారం బల్లారాధన వాక్యాన్ని నేర్చుకున్నాం. అయితే మరలా దీన్ని కంటిన్యూ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం చదువుకుని ఆగాము. అయితే దేవుని బిడ్డలారా, మనం పరిపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలి అంటే, పరలోకాన్ని వెళ్ళాలని సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఒక యవనస్తుడు అడగగా దేవుడు చెప్పాడు, నీవు పరిపూర్ణుడు అవ్వాలని కోరుతున్నావైతే నన్ను వెంబడించు. ఆయనను వెంబడించడానికి దేవుడు ఏం చేశారు మన కోసం అంటే, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఏ మాదిరి అంటే, ఆయన అడుగు జాడలలో మనము నడుచున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అనే వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకుంటూ, ఆ మాదిరిని అపోస్తులైన పౌలు మనకు కనపరచుగా చాలా విషయాలు మనం ధ్యానించాం. అయితే అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు చదువుకుని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. ఇంకొంచెం ధ్యానం చేసుకుందాం. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. ఈ వచనాన్ని చదువుకొని మనం ఏమనుకున్నామంటే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం, పరలోకానికి వెళ్ళం అనే విషయాన్ని గమనించుకొని, ఇప్పుడు అలా మన సంపూర్ణతలోనికి రావాలని మాదిరి చూపించిన దేవుడు తన వాక్యమును స్పష్టంగా మీకు వివరించుటకు తన నియమించుకున్నటువంటి కాపరి కావచ్చు, అపోస్తులు కావచ్చు, బోధకులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, ఇలా దేవుడు నియమించుకున్న వారు ఉన్నారు. కాబట్టి మీరు పసిపిల్లల వలె ఏ బోధ పడితే ఆ బోధ వినేసి అటు ఇటు విశ్వాసంలో జారిపోయేవారిగా ఉండకూడదు అనే విషయాన్ని గడిచిన వారం మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీకు కాపరిగా ఉంచిన దేవుడు ఆ కాపరి ద్వారా ఏ విషయాలైతే మీకు తెలియచేస్తున్నాడో ఆ విషయాలను మనం స్పష్టంగా నమ్మిన వారమై ఆ విధంగా నడుచుకోవాలి తప్ప ఏదో వస్తున్నటువంటి వక్ర బోధ లేదా మోసపుచ్చేటువంటి బోధ అటువంటి వాటిలో మనం వెళ్ళిపోకూడదు అనేది దేవుడి పేరట మనం చేస్తున్నాం. ఎందుకంటే మనసుల యొక్క మాయోపాయముల చేత వంచనతోనూ చెప్పేటువంటి సువార్త రాబోతుంది. కనుక అలా మనం ఉండకూడదు అని 14వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలా గాలికి ఎగిరిపోయేటట్టుగా అటు గాలేస్తే అటు, ఇటు గాలేస్తే ఇటు అన్నట్టుగా మనం ఉండకూడదు అని చెప్పుకొని 15వ వచనం నుంచి మనం ధ్యానం చేయాలి. 15వ వచనాన్ని మనం ధ్యానం చేయాలి. అయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ ఈ విషయాలు, ఈ సత్యాలు తెలియచేస్తూ మీరు క్రీస్తుతో పాటు సమానమైన సంపూర్ణతకు రావాలి. అలాగే అందుకోసమే దేవుడు ఇలా తన బిడ్డలను నియమించుకున్నాడు. అలా నియమించుకున్నాడు కనుక ఈ బోధ కాక ఏ బోధకి మీరు లోబడిపోయి అటు ఇటు చెదిరిపోకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లాస్ట్లో చెప్తున్నటువంటి మాట, ప్రేమ కలిగి మీరు అలా చెదిరిపోయే వాళ్ళుగా, గాలి కొట్టుకొని పోయే వాళ్ళుగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మీరు ఎదగాలి. దానికి స్తోత్రం. అంటే అక్కడున్న బిడ్డలకు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. మీరు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి, సత్యాన్నే చెప్పాలి. అంటే దాని అర్థం క్రీస్తు వలె ఉండాలి. ఈ లోకానికి దేవుడు ఎవరిని పరిచయం చేశారు? ఎవరిని పరిచయం చేశారంటే ప్రేమను పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పెద్ద ఆయన అంటాడు, ప్రేమకు నిర్వచనం ఏంటంటే యేసుక్రీస్తు. ప్రేమకు నిర్వచనమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం పరిచయం చేశాడు అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేశారు. ప్రేమకు అర్థమే యేసుక్రీస్తు అని తెలియజేశారు. అయితే దేవుని బిడ్డలారా, మనం ప్రేమ కలిగి అనగా, ప్రేమ అనగా
దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. చాలు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు ఆయనను అనగా దేవునిని ఎరగడు. ఇప్పుడు ఆయనే ఆ ప్రేమాస్వరూపే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా ప్రేమ కలిగి ఉండడం అంటే ఎవరిని కలిగి ఉండడం? క్రీస్తుని కలిగి ఉండడం. ప్రేమాస్వరూపి అయిన దేవుడు ఈ లోకములకు వచ్చి ఆయన ప్రేమను మనకు ప్రత్యక్షపరిచాడు కనుక ఆ ప్రత్యక్షపరిచినటువంటి దేవుని పేరు యేసుక్రీస్తు. కనుక ప్రేమ కలిగి ఉండడం అంటే క్రీస్తుని కలిగి ఉండడం. క్రీస్తుని కలిగి ఉండి సత్యమే చెప్పాలి. క్రీస్తు మనకి ఏం తెలియజేశారంటే సత్యాన్ని తెలియజేశారు. ఈ లోకము శాశ్వతము కాదు, శాశ్వతమైన రాజ్యం మన కొరకు మీ కొరకు కట్టడానికి వెళుతున్నాను అని దేవుడు మనకి తెలియచేసి, మీరు భూ సంబంధులు కాదు పరసంబంధులని సత్యం, ఎక్కడి నుండి మీరు పంపబడ్డారో మరలా అక్కడికి మీరు వెళ్ళాల్సిన వారై ఉన్నారు అని అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్న మనకు విమోచనిచ్చి ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఈ సత్యం అంటే మనం ఏమి నేర్చుకున్నామంటే ఈ లోకము శాశ్వతము కాదు అనే సత్యాన్ని నేర్చుకున్నాం. ఈ లోకం శాశ్వతం అనుకుని దీని మీద తాపత్రయపడే మనకు దేవుడు తెలియజేసిన సత్యం, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము నీది కాదు, నీ లోకము లేదా నీ పౌరసత్వం పరలోకమందున్నది అనగా నువ్వు పరసంబంధివి అని సత్యాన్ని తెలుసుకున్నావు. దేవునికి స్తోత్రం. లేదా నువ్వు పాపివై ఉండగా నీ పాపముల నుండి పరిహరించడానికి పాపరహితుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నా బదులుగా పాప విమోచన కొరకు, నా రక్షణ కొరకు ఆయన బలి అయ్యాడని సత్యాన్ని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మన రక్తమును, ఆయన మన పాపములను కడిగి మన పవిత్రపరిచాడు కనుక మనం పరలోకం వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము అనే సత్యాన్ని తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇలా వాక్యమే సత్యము, సత్యమే దేవుడు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, సత్యమే వాక్యము. అనగా క్రీస్తుని కలిగిన వారవై ఉండాలి. సత్యమును తెలుసుకున్న నీవు సత్యాన్ని చెప్పేవాడిగా ఉండాలి. అంటే ఇక్కడ చెప్పిన మాట, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు. ఇప్పుడు క్రైస్తవులకు చెప్తున్న మాట, సంఘంలో ఉన్న బిడ్డలకు చెప్తున్న మాట, మీరు ప్రేమ కలిగి ఉండాలంటే క్రీస్తుని కలిగిన వారై, క్రీస్తుని ప్రకటించే వారై క్రీస్తు వలే ఉండాలి అని దాని యొక్క అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు క్రీస్తు వలే ఉండాలి. అలా ఉండుటకు మీరు అన్ని విషయాల్లో ఎదగాలి. దేవునికి స్తోత్రం. అంటే అలా కనబడుటకు ఏ లోపాలైతే ఇంకా మీలో నాలో ఉండిపోయాయో ఈ లోపమును సరి చేసుకుంటూ ఇప్పుడు ఏం చేయాలంటే పరిపూర్ణం అవ్వాలంటే అన్ని విషయాల్లో ఎదగాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నా పోలిక ఇప్పుడు నాది కాదు, నా పోలిక క్రీస్తు పోలిక. ఎవరిని బట్టి నడుస్తున్నావు అంటే నేను క్రీస్తుని బట్టి నడుస్తున్నాను. క్రీస్తు యందు విశ్వాసము ద్వారా బ్రతికి ఉన్నాను కానీ బ్రతికేవాడిని నేను కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పి అలా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటే నా పోలిక క్రీస్తు పోలిక కనుక మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి వచ్చేటువంటి ప్రతి బిడ్డ వచ్చి కూర్చుని వెళ్ళిపోవడానికి ఈ మాట రాయలే. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం, ఆ కొరింథీలో ఉన్న సంఘానికి సత్యాన్ని తెలియదు కాబట్టి చెప్తున్నాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి ఉన్నాను, మీరు కూడా క్రీస్తును పోలి ఉండాలి. అంటే వచ్చిన మనం ఒక పాట పాడి ప్రార్థన చేసి హల్లెలూయా స్తుతి మహిమ అని వెళ్ళిపోవడానికి కాదు. మనం ఎలా ఉండడానికి ప్రభు చెప్పాడు అంటే ఆయనను పోలి ఉండాలంట. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఎవరిని పోలి ఉండాలంటే క్రీస్తుని పోలి ఉండాలి. స్టార్టింగ్ లో మనకు ఆది కాండంలో తెలుసు, ఆయన ఏ స్వరూపమందు మనం చేసుకున్నాను, తన స్వరూపమందు మన స్వరూపమందు నరుని చేయదుము అని అనుకున్నారు. అంటే మనది ఏ స్వరూపం అంటే దైవ స్వరూపం. దేవుడు తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. అంటే మనం దేవుళ్ళని కాదు సుమా, చెప్పే జాగ్రత్తగా వినండి. మనం దేవుళ్ళని కాదు కానీ తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. మనం ఆయన స్వరూపాన్ని కోల్పోయాం. ఈ కోల్పోయిన మనం మళ్ళా ఇప్పుడు ఎవరి స్వరూపంలోకి రావాలి? క్రీస్తు స్వరూపంలోనికి మనకు వచ్చి ఆయనను కనపరిచే వారుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. అంటే సంఘం ఎలా ఉండాలి? ఇప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. పోలి నడుచుకోవడం అంటే సంఘం బిడ్డలు నడుస్తుంటే ఎవరు కనబడాలా?
క్రీస్తు కనబడాలి. అపొస్తలుడైన పౌలు జీవితంలో క్రీస్తు యొక్క తత్వాన్ని ఎలా కనపరిచాడో గడిచిన దినాల్లో మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. అతనిలో ఉన్న ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఇవన్నీ చూస్తే అతను శ్రమపడుట చూడగా మనకెవరు గుర్తొచ్చారు? క్రీస్తు గుర్తొచ్చినట్టుగా ఈయన అంటున్నాడు, ఇప్పుడు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు కూడా ఇప్పుడు క్రీస్తుని పోలి నడవాలి. నన్ను పోలి నడవండి అంటే ఎవరు పోలిక? ఇప్పుడు ఈయనలో క్రీస్తు పోలిక కనుక మీరు క్రీస్తుని పోలి నడవండి అంటున్నాడు. అయితే సేవకుడు కూడా ఎలా ఉండాలంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అనే సత్తా, అలా డైరెక్ట్గా చెప్పగలిగిన సత్తా సేవకుడికి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా లేకపోతే పరిచర్య చేయడం కూడా వేస్ట్ ఏమో అని నేను అంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతను అంటున్నాడు, మీరు అందరూ ఎవరి పోలికలోకి రావాలి? మరి ఆ పోలికలోకి రాకపోతే మీరు క్రీస్తు బిడ్డలు కారేమో. అంటే నీలో ఉన్నటువంటి తత్వాన్ని చూసి, నీలో ఉన్న పద్ధతిని చూసి ఎవరు కనబడాలా? క్రీస్తు కనబడాలి. యోహాను గారిని చూసి, వాళ్ళ అబ్బాయిని చూసి దూరం నుంచి నువ్వు యోహాను గారి అబ్బాయివా అంటే అని అడిగారు అనుకోండి, అవునండి మీకెలా తెలుసు? నీలో పోలిక కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అలా క్రీస్తుని కలిగిన మనం ప్రేమ కలిగి, అంటే క్రీస్తుని కలిగిన మనం ఎవరిని చూపించాలా? క్రీస్తుని చూపించాలి. క్రీస్తు ప్రత్యక్షతను కనపరిచే వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనం చదివాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు. అంటే అపొస్తలుడైన పౌలు ఎలా నడవాలో పరిపూర్ణంగా చూపించాడు గనుక అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అన్ని విషయాల్లో నన్ను చూడండి, మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకము చేసుకోండి, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. మీరు బాగానే అనుసరిస్తున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. 3వ వచనంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు, ఆ పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఒకసారి భార్యాభర్తల అనుబంధం గురించి ఇది చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఈ శిరస్సు గురించి వచ్చినప్పుడు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రతి పురుషునికి ఎవరు శిరస్సు అయి ఉండాలా? క్రీస్తే శిరస్సు అయి ఉండాలా. శిరస్సుని అధికారము అంటారు, హెడ్ అంటారు ఇంగ్లీష్లో. హెడ్ అంటే ప్రాముఖ్యమైనది, హెడ్ అంటే అధికారము. దేవునికి స్తోత్రం. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే అధికారం ఎక్కడ ఉంటుంది? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఈ కంపెనీకి, ఈ బ్యాంక్కి హెడ్ ఎవరు అని అడుగుతాం ఎక్కడికైనా వెళ్తే. అంటే అధికారి దగ్గరికి వెళ్తే అన్ని పనులు అయిపోతాయి. మనకి హెడ్గా, అధికారిగా ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తుని శిరస్సుగా ధరిస్తామో మనం ఎవరి చిత్తాన్ని చేస్తామో తెలుసా? మన ఇష్టాన్ని చేయము, మన ఆలోచనలు నెరవేర్చము, మన చిత్త ప్రకారంగా జరిగించము, కానీ క్రీస్తుని పోలి నడవగలుగుతాం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు ఆ శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు ఉన్నాడు అని స్పష్టంగా తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని తెలియచేస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని బహు స్పష్టంగా రాస్తున్న సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట ఎవరు అంటున్నారు? అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోవాలి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని కూడా గురిపెట్టి చూడాలి. అంటే మీకు ఎవరైతే కాపరిగా లేదా ఎవరైతే బోధకుడుగా, ఉపదేశకుడుగా ఉన్నారో వారిని కూడా ఏం చేయాలా? గురిపెట్టి చూడాలా. అలా గురిపెట్టి చూసినప్పుడు నాలో కూడా ఏం కనబడాలా? క్రీస్తు పోలిక కనబడాలా. అలా క్రీస్తు పోలిక కనబడితే మీరు పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మీరు ఏం చేయాలంటే, ప్రతి సేవకుడిని గురిపెట్టి చూడాలి. గురిపెట్టి ఇతను వాక్యానుసారంగా ఉన్నాడా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాడా అనే విషయాలు గమనించాలి. ఒక అబ్బాయి నాకు ప్రతి గెద్దాడు సంఘం, గోడపల్లి సంఘంలో ఒక అబ్బాయి నాకు ప్రతి నెల దశంభాగం పంపిస్తాడు. నేను దశంభాగం గురించి ఎప్పుడు చెప్పను, అయినా పంపిస్తాడు. అలా పంపించే అబ్బాయి ఆ ఊరు వచ్చి 2-3 సార్లు మందిరానికి రాకపోయేపాటికి ఇప్పుడు నేను ఏం చేయాలా? ఏమన్నా అంటే ఏం మానేస్తాడు?
దశంభాగ్యం ఇవ్వటం మానేస్తాడు. ఇప్పుడు నేను డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా? వెంటనే నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? 2 వారాలు ఏరా ఎందుకు చర్చికి రాలా అని అడిగారు. అడిగితే అని నాన్న ఓ పని ఇచ్చాడు. నేను అన్నా, నువ్వు నీ డబ్బు కంటే ప్రాముఖ్యం నీవు గనుక నువ్వు మందిరానికి రాకపోతే వ్యర్థం అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మోసపచ్చే బోధ చేయకూడదు. పర్వాలేదా ఇస్తున్నాడు, పర్వాలేదులే ఈ వారానికి దేవుడు క్షమించేస్తాడులే, మళ్ళీ ఈసారి చూద్దాంలే, ఈ పర్వాలేదులే అనేదే సాతాను బోధ కదా. పర్వాలేదని స్టార్టింగ్లో అవ్వమని మోసపరిచిన ఆ బోధ సాతాను బోధ. పర్వాలేదు ఈ వారానికి, పర్వాలేదు ఈ వారపు ధన్యత మళ్ళీ నీకు దొరుకుద్దా, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పాలి. ఒకవేళ ఎవడేమో అని భయం, సహకరించడేమో అని భయం, ఇలాంటి భయం ఎవరికి ఉండకూడదు. దేవుడు నియమించుకున్న సంఘాన్ని పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి నడిపించుకుని ఆయనతో పాటు పెట్టుకోవడానికి, సిద్ధపరచడానికి ఎట్టుకున్నటువంటి సేవకుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే గురి పెట్టి చూస్తే సేవకుల్లో ఎవరు కనబడాలా? క్రీస్తు యొక్క తత్వం కనబడాలి. అపోస్తలుడైన పౌలు ఆ తత్వం కనబడుతుందంట. అంతేకాదు ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ఇక్కడ అంటున్నాడు నీతియు యథార్థమైన. నీతి అనగా యేసు రక్తములో కడుగుబడుట ద్వారా మనకి నీతి కలుగుతుంది. పాప క్షమాపణ ప్రార్థన చేసుకుని యేసు రక్తములో కడగబడిన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. పాత నిబంధన గ్రంథంలో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుట ద్వారా మనకి నీతి కలుగుతుంది అని నేర్చుకుంటున్నాం. యథార్థత అనగా చెడుతనమును విడిచిపెట్టి నడుచుట యథార్థత. అనగా దేవుని బిడ్డలమైన మనం, పూర్వం లోకంలో ఉన్న మనం, లోక సంబంధమైన వాటిలో ఉన్న మనం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నామో, సత్యాన్ని అంగీకరించాము, యేసు పాదాల దగ్గరికి వచ్చి మన సమస్త చెడుతనాన్ని విడిచిపెట్టాం. అయ్యా నాలో కోపం ఉంది, నాలో క్రోధం ఉంది, నాలో కక్షలు ఉన్నాయి, నాలో భేదాలు ఉన్నాయి, లేదా నాలో లక్షణాలు ఉన్నాయి, నాలో ఆ చెడు వ్యసనాలు ఉన్నాయి అని పాప క్షమాపణ ప్రార్థన చేసి చెడుతనాన్ని విడిచిపెట్టుట ద్వారా, యేసు రక్తంలో కడగబడుట ద్వారా యథార్థంగా జీవించే కృపను దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత పాపం వచ్చినా, అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చినా, ఈ నీతిని పోగొట్టుకోవటం పరిస్థితులు వచ్చినా పోగొట్టుకోకుండా యథార్థంగా నిలబడతాం. దేవుడికి స్తోత్రం. అంటే నీతియు యథార్థమైన భక్తి, అటువంటి భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదివాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అలాంటి బోధకు అటు ఇటు కొట్టుకుపోక ప్రేమ కలిగి అని చెప్పాడు కదా. ఆ ప్రేమ కలిగి అంటే క్రీస్తుని కలిగి అని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చదివిన వాక్యంలో కావున ప్రియమైన మీరు ప్రియమైన పిల్లల వలె. ప్రియమైన పిల్లలు ఎవరు? ఇష్టమైనటువంటి బిడ్డలు. ఇప్పుడు మా అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం, అబ్బాయి అంటే బాగా ఇష్టం అన్నాను అనుకో, వాళ్ళు నాకు ప్రియమైన బిడ్డలు. సో సంఘ బిడ్డలు కూడా సేవకుడు అంత ప్రియముగా చూసుకోవాలా? మిమ్మల్ని కూడా దేవుడు అంత ప్రియముగా చూసుకున్నాడో లేదా? ఏమో, మమ్మల్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు లేదు ఎలా తెలుస్తుంది కదా? దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో, నన్ను ఎలా ప్రేమించాడో మనకు తెలియదు కదా. తెలుసమ్మా? తెలుసు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమలో పక్షపాతం లేదు. నిన్నొకలాగా నన్నొకలాగా కాదు. సర్వలోక పాపములు మోసుకుపోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఈ లోకములో ఉన్న ప్రతి వారిని ఒకేలా ప్రేమిస్తున్నాడు గనుక నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు అంటే నువ్వు ప్రియమైన కుమార్తెవేనా, ప్రియమైన కుమారుడువేనా? అంటే నీ కొరకు ప్రాణమే పెట్టేసి, ఇదిగోమ్మ నీ కొరకు ప్రాణమే పెట్టాను, నువ్వు పొందాల్సిన శిక్ష, నువ్వు అనుభవించాల్సినటువంటి మరణాన్ని నేను అనుభవించి నీకు జీవాన్ని ఇస్తున్నాను అన్నాడు. అంటే ఎంత ప్రియమైన దానివి నీవు, ఎంత ప్రియమైన వాడివి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అంత ప్రియముగా నిన్ను చూసుకుంటున్నాడు. కావున మీరు ప్రియమైన పిల్లల వలె. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలు మనమంటే దేవునికి ఇష్టం. నువ్వు కూడా ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టరాలుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన పిల్లల వలె
దేవుని పోలి నడుచుకోండి. మళ్ళీ వాక్యంలో చెప్తున్నాడు, సంఘమా మీకు ఒక పోలిక ఉండాలి. ఇష్టానుసారంగా నడిచిపోవడం కాదు. సంక్రాంతి వస్తే ఒక వేషం, దసరా వస్తే ఒక వేషం, లేదా వేరే వస్తే వేరే వేషం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ తాత వేషం వేయడం కాదు. క్రైస్తవ బిడ్డలు ఏ వేషం పడితే ఆ వేషం మారిపోకూడదు. మీకు ఒక పోలిక, దేవునికి స్తోత్రం. ఆయన తల పోలికలో నిన్ను చేసుకున్నాడు కనుక ఆ పోలిక నీలో కనబడాలా. దేవునికి స్తోత్రం. కనబడాలి. ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ కనబడే స్థితిలో అపోస్తలుడైన పౌలు కనబడుతున్నాడు. సంఘానికి కూడా రాస్తున్నాడు, మీకు దేవుని పోలిక రావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమా మీకు దేవుని పోలిక ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మీరు దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు అంటే, ఆయన ప్రేమ ప్రపంచమంతా వెల్లడిగునట్టుగా, యేసుక్రీస్తు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే యేసుక్రీస్తు అని తెలిసే రీతిగా ప్రపంచానికి ఎవరు తెలుసు? యేసుక్రీస్తు ఇప్పుడు తెలుసు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు లాంటి దేవుడు ఎవరో లేరని పెద్ద పెద్ద అనేక మంది చెప్పగా మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటే ఏంటి నీ ఒపీనియన్ ఒక ఆయన అడిగితే ఆయన అంటాడు, యేసుక్రీస్తు అంటేనే ప్రేమ. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అనే పేరుకి నిర్వచనమే ప్రేమ అని చెప్తాడు. ఇప్పుడు అలా ప్రేమించే ఆయన ఆ ప్రేమ సమస్తము వెల్లడి అగునట్లుగా ఆయన పరిమళ వాసన అంటే ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో అంత తెలియబడినట్లుగా ఆయన మన కొరకు తనను తాను తగ్గించుకొని బలిగా అర్పణగా అర్పించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. బలి అయి అర్పించబడిన అంటే పరిపూర్ణంగా తన్ను తాను సమర్పించేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, అంటే మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా దేవుడు ఆయన అర్పించేసుకున్నాడు. ఇది క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు, ఆయన స్పష్టంగా కొంచెంగానే ధ్యానిస్తున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అంటే ఆ ప్రేమ ఇప్పుడు మనలో నుండి పరిమళించబడాలి అని, ఆ ప్రేమ మనలో నుంచి పరిమళించాలి, ఎదుటివారికి కనబడాలి, ఎదుటివారు గైకొనాలి అనే విధంగా మనం ఉండాలని మన కొరకు అప్పగించుకున్నాడు. అలాగుననే అంటే సేమ్ టు సేమ్ అనే కదా అర్థం. అలాగుననే అనగా సేమ్ టు సేమ్ మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులా నడుచుకోండి అని అక్కడ చెప్పాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సేమ్ దేవుడు ఎలాగైతే నిన్ను ప్రేమించాడో, ఎలా ప్రేమించాడు? ప్రాణము పెట్టినంతగా నీ కొరకు బలి అవ్వడానికి, నీ కొరకు సజీవ యాగంగా సమర్పించేసుకున్నాడు ఆయన. అలా సమర్పించబడే అంతగా నిన్ను ప్రేమించగా సేమ్ అలాగే నువ్వు కూడా ప్రేమగా నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అంటే తేడా ఉండాలన్నా, కొంచెం పర్వాలేదు అన్నాడా, సేమ్ ఉండాలన్నాడా? సేమ్ టు సేమ్. సంఘమా సేమ్ టు సేమ్ అలా ఉండాలి నువ్వని దేవుడు చెప్తున్నాడు. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా ఉండాలని కాదు. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. అలాంటి ప్రేమ ఇప్పుడు ఎవరు చూపించాలా? నేటి దినాల్లో సంఘము అనగా క్రైస్తవులు చూపించాలి. క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తును ఆరాధించేవాడు, దేవుని మందిరానికి వెళ్ళేవాడు, బాప్తీసం తీసుకుని నేను క్రీస్తు సొత్తు అని చెప్పుకునే ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఎవరి పోలిక కనబడాలా? క్రీస్తు పోలిక కనబడాలా? మరి కనబడుతుందా మనలో క్రీస్తు ప్రేమ? అవునండి, నేను చాలా బాగా ప్రేమిస్తాను, అందరినీ ప్రేమిస్తాను, ఆ యేసయ్యని బాగా ప్రేమిస్తానంటే సరిపోదు. ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం, చాలా చోట్ల ఉన్న 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాశాడు. సో ఆ కొన్ని విషయాలు మాత్రమే ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. చాలు, ఒక్క నిమిషం. అపోస్తలుడైన పౌలు తన గురించి చెప్తున్నాడు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అని చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను. అంటే మనుషుల భాష అంటే మనం మాట్లాడుకునే తెలుగు మనుషుల భాష. అన్య భాష అంటే దేవదూతల భాష. చాలా మంది ప్రారంభమే అన్య భాషలతో మాట్లాడతారు. చాలా సంతోషం.
నేను దాన్ని కాదని అన్ను. అన్య భాషలు మాట్లాడేస్తారు అంటే అన్య భాషలు వచ్చేస్తాయి, దానికి నేను వ్యతిరేకిని మాత్రం కాదు. నేను దాన్ని వ్యతిరేకించడం లేదు, వాక్యం చెప్తున్నాను. ఇలా భాషలు మాట్లాడినా ప్రేమ లేకపోతే ఉపయోగం లేదు. అలా మాట్లాడేస్తాం. సంఘ బిడ్డల్ని ఒకరినొకలాగా వర్గాలుగా చూసే సేవకుడు లేకపోలా. సో ఇతను సేవకుడు కాదు. ఇతను అంటున్నాడు ప్రేమ లేనివాడు, ఇందాక చదివాం కదా, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అంటే సేవకుడైన నేను అంతగా మీకు ఆ ప్రేమ గురించి చెప్పేసి ఇక్కడ ప్రేమ లేనివాడిగా నేనుంటే అన్య భాషలు మాట్లాడి దేవుని భాషలు కూడా మాట్లాడేసి ప్రేమ లేకపోతే దేవుడు నేను ఎరగననే కదా అర్థం. ఎరగకుండా నిలబడ్డానంటే ఎవరు ప్రతినిధిని? సాతాను ప్రతినిధిని. ఇప్పుడు మొన్న ఒక ఆయన వాక్యం చెప్తూ అంటున్నాడు, ప్రస్తుత సంఘాలని పాడు చేసే సాతాను ఎవడు అంటే సేవకుడు అని చెప్పాడు. సంఘాలను పాడు చేసే సాతాను ఎవడు అంటే సేవకుడు అంట. వాక్యం చెప్పడం చేత కాక ఎక్కడికి వెళ్ళనివ్వకుండా నేను నరకానికి వెళ్ళిపోతాను, మీరు నరకానికి వచ్చేయండి అంటాడంట. ఎవరో? సేవకుడు. నీకు నేనే బాప్తీసం ఇచ్చాను, నీ కొరకు నేను ప్రార్థన చేశాను, పగలు రాత్రి నీకు బాగున్నప్పుడు ప్రార్థన చేశాను, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా, నరకానికి వెళ్ళిపోతావా అంటాడంట. ఎవరో? సాతాను. సేవకుడు అని ఈడు పరలోకానికి వెళ్ళడు, వాడు పరలోకానికి వెళ్ళడు. ఈడు వాక్యం చెప్పడు, వాడు వాక్యం కొరకు పరిగెట్టినప్పుడు, వాక్యం కొరకు ప్రయత్నించినప్పుడు వాక్యం ఎక్కడుందో అక్కడికి ప్రయాణం చెయ్యనివ్వడు. అంటే ఇప్పుడు సంఘానికి సాతాను యొక్క స్వభావం కలిగిన వాడు ఎవడు అంటే ఇంచుమించు క్రీస్తు స్వభావం లేని, ప్రేమ లేని సేవకుడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను ధైర్యంగా చెప్పగలను, మీకు ఎక్కడ వాక్యం దొరికితే అక్కడ వెళ్ళిపోయి ఆత్మీయంగా బలపరచబడి దేవుని సన్నిధికి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే దేవదూతల భాషతో అన్య భాషలతో మాట్లాడిన ఉపయోగం లేదయ్యా ప్రేమ లేకపోతే. అలాంటి వాడు అంటే మ్రోగెడు కంచు. సెవెంత్ డే చర్చిల మీద వాటి మీద గంట పెడతారు. గంట ఒక్కసారి మోగించగానే దమ్మ సౌండ్ వస్తుంది. 2 నిమిషాల్లో సెకండ్లో ఆ శబ్దం కాస్త చిన్నదైపోద్ది. అంటే అలా లెగిసి పడిపోయే సముద్ర తరంగాలు లాంటి వాడు అన్నమాట. ఇప్పుడు ఆ తాళాలు కొడతారు కదా, అవి కూడా ఎంతసేపు కొట్టంగానే చింగమంటది, మళ్ళీ ఆగిపోద్ది. సో అలాంటి వాడు ప్రేమ లేకపోతే ఉపయోగం లేదు అని వాక్యం సెలవిస్తుంది. 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలించగలిగిన సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అని చెప్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక. ఇది నటుడు ప్రవచించు కృపావరము నాకు కలిగిన. అంటే చాలా మంది ఉన్నారు కదా, దేవాని స్తోత్రం అయినా అది నాయన ఇది నాయన ప్రార్థన చేసి నువ్వు కృతజ్ఞత కూడుకు పెట్టుకో, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, నువ్వు ఆ పని చేయి, దేవుడు చేయబోతున్నాడు. ప్రవచించేవారు కూడా చాలా మంది ఉన్నారు. సో దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ఇలాంటి కృపావరం కలిగినా, అంతేకాక మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. అంటే దేవుని వాక్యం మర్మంగా ఒకదాన్ని తీసుకుని ఇంత పొడవు చేసి అలా చేసి ఇలా చేసి అబ్బో ఏం చెప్పాడు అని అనిపించుకునే రీతిగా నేను బోధించినా, వాక్య జ్ఞానము కలిగి ఉన్నా, అవన్నీ ఎరిగి ఉన్న కొండలను పెకలించగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు దేన్ని పెకలించొచ్చు అన్నాడు? కొండను తీసి ఇక్కడి నుంచి సముద్రంలో పడవేయమన్నాడు. సో చాలామంది పైకి విశ్వాసంగా కనపడతారు, కానీ లోపలేమి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొండలను పెకలించగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాకున్నా, ప్రేమ లేనిడు వాడినైతే వ్యర్థుడను అంటున్నాడు. వేస్ట్ అంటున్నాడు. వ్యర్థమైనదంటే వేస్టే కదా, అంతే కదమ్మా. అంటే ప్రేమ నాలో లేకపోతే వ్యర్థం. ఇందాకమో ప్రేమ కలిగి ఉండండి అన్నాడు, ఇక్కడ ప్రేమకున్న ప్రాముఖ్యత చెప్తున్నాడు. నేను అన్య భాషలు మాట్లాడినా, జ్ఞానంతో ఒక ప్రవచన వరం కలిగిన, జ్ఞానంతో వాక్యం చెప్పినా, నేను ఒకవేళ మర్మములు మీకు బాగా తెలియచేసిన, కొండలు పెకలించే విశ్వాసం కలిగినట్టుగా కనబడిన, ప్రేమ లేకపోతే వేస్ట్ నేను అంటున్నాడు. ఎంత భక్తి వ్యర్థమనే కదా అర్థం. అంటే ఒకవేళ చక్కగా పాట పాడినా, చక్కగా ప్రార్థన చేసినా, ప్రతి వారం క్రమంగా వచ్చినా, ప్రేమ లేకపోతే మనము వ్యర్థులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను మనం లేకపోతే ఏంటంట? వ్యర్థులము. తన గురించి రాసుకొని చెప్తున్నాడు, ఒకవేళ అలాంటి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతే తన గురించే చెప్తున్నాడు. కృపావరమును కలిగి మర్మములన్నీయు
జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, అంటే తన గురించే కదా, వాడనైనను కొండలను పెకలించగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. సేవకుడు చూసుకోవాలా, సో విశ్వాసులైన మనం కూడా చూసుకోవాలా. అట్టి ప్రేమ లేకపోతే మనం వ్యర్థులము. ఈ భక్తి వేస్ట్ అనమాట. వేస్ట్గా మిమ్మల్ని, మీకు వాక్యం చెప్తున్నాను, మీరు వేస్ట్గా వింటున్నారు. నేను నరకం, మీరు నరకం. అలాంటివి చూడకూడదు. దేవునికి స్తోత్రం. అలాంటివి చూడకూడదంటే ఇలాంటివి పట్టించుకోకుండా అడ్జస్ట్ అయిపోండి కాదు. ఎలాంటివి చూడకూడదంటే ఈయన దగ్గర వాక్యం లేదు, క్రీస్తు యొక్క పోలిక లేదు కాబట్టి పర్లేదు, ఎక్కడ ఉండిపోదాం, ఎవరన్నా ఏమని అనుకుంటారు కాదు. ఎక్కడ క్రీస్తు పోలికను కలిగి సత్యముడు సువార్తను ప్రకటించడానికి క్రీస్తు యొక్క రోషం కలిగి సాగిపోతున్నాడో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే గురిపెట్టి చూడండి అని ఇందాక చెప్పాడు కదా, గురిపెట్టి చూడండి. నేను ఎలా పోలికగా నడుచుకుంటున్నానో నడుచుకునేవాడిని కూడా గురిపెట్టి చూడండి అని ఇందాక అపోస్తలుడైన పౌలు చెప్పగా విన్నాం. కనుక అదే కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మనం చదివాం కదా, 13వ అధ్యాయంలో 3వ వచనం కూడా చదువుదామా. 3వ వచనం, బీదల పోషణ కొరకున్న ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకున్న శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రయోజనమేమీ లేదు. బీదలకు అన్నం పెట్టేసినా, ఆడిని శిక్షించగల బాబు, ఆడి బదులు నన్ను శిక్షించు అన్న శిక్ష నీ మీద వేసుకున్నా ప్రేమ లేకపోతే వ్యర్థము, ప్రయోజనమే లేదంట. ప్రయోజనం లేనిదాన్ని మనం తీసుకుంటామా? అమ్మ ఇది ఎవరికి పనికిరాదు, నీకు కావాలా అంటే తీసుకునేదాన్ని కూడా ప్రయోజనం లేనిదే అంటారు. ప్రతి పెంట తీసేసుకుంటుంది ఏంటి మంచిది అంటారా? అంటే ప్రయోజనము లేని వ్యక్తి అయిపోతున్నాడు ఈ ప్రేమ లేనివాడు. 4వ వచనం చదువుదామండి, పూర్తిగా వద్దు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఒక్క నిమిషం. ప్రేమ గురించిన విషయాలు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇందాకేం చెప్పాడంటే, నేను మా మనుషుల భాష, దేవదూతల భాష మాట్లాడినా, మీకు మర్మములు బోధించినా, మీకు జ్ఞానం కలిగిన వాక్యమును ఆ మర్మములను విశదీకరించిన, ప్రవచన వరము కలిగిన, కొండలు పెకలించేటువంటి విశ్వాసమున్నా, బీదలకు పెట్టేవాడినైనా, నా శరీరాన్ని ఎదుటివాడికి కాదు నన్ను శిక్షించమని నేను అప్పగించిన ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని చెప్పి ప్రేమ గురించిన కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఆ 3 విషయాలు మాత్రమే మనం నేర్చుకుని ముగిద్దాం, మిగిలిన వచ్చే వారం నేర్చుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే ప్రేమ నీలో ఉంటే ఏముంటుంది అనమాట? సహనం ఉంటుంది, సహనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన సహనాన్ని ప్రదర్శించి కనబరచాడా లేదా? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు, సర్వ సృష్టిని కేవలం నోటి మాట ద్వారా సృజించిన సృష్టికర్త అయిన దేవుడు రాళ్ళు పట్టుకుని కొట్టడానికి వస్తే సహించుకుని వెళ్ళిపోయాడు. మనం అనుకుంటాము, నా ఇంటికి వచ్చి నన్నే అంటావురా అంటాం. మరి ఆయనదే కదా ఇది. ఆయన దగ్గరకు వచ్చి ఆయన రాళ్ళు పెట్టి కొడతానంటే ఆయన ఏమన్నాడు? సహించుకోగలిగాడు. ఆయనను దయ్యముల అధిపతి అన్నారు, ఇంకా రకరకాలుగా మాట్లాడారు. ఆయనను చివరికి ఆయన మన పాపముల కొరకే ఆయన నలగొట్టబడుతుంటే ఆయన రకరకాల మాటలు మాట్లాడలేదా? నిందించలేదా? అవమానించలేదా? గేలు చేయలేదా? కొరడాలతో కొట్టలేదా? చివరికి సిలువ వేసినా అక్కడ అవమానకరమైన మాటలు మాట్లాడలేదా? ఇటు దేవుడు అంట, దేవుడైతే దిగిరమ్మను అని అనలేదా? దేవుని బిడ్డలారా, వీటన్నిటిని దేవుడు సహించాడా లేదా? సహించుకున్నాడు. ఆయన ఈ లోకం వచ్చిన మొదలుకొని ఆయన ఉన్నంత కాలము దాన్ని సహించుకోగలిగాడు. అది మన దేవుని యొక్క లక్షణం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రేమ నీలో ఉంటే దీర్ఘకాలము సహిస్తావు. అనగా నా వైపు నేను చూసుకుంటే నేను ఎంతకాలము సహించాలయ్యా అని అడిగితే నేను బ్రతికినంత కాలము సహించాలి. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు ఎంత దీర్ఘాయువునిచ్చాడో, నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం నాలో కనబడాల్సింది సహనము. ప్రేమ ఉంటే నీలో ఉండేది సహనం. ఎవరైనా ఏదన్నంటే తట్టుకోలేవు, ఎవరైనా ఏదన్నంటే భరించలేవు. ఇంట్లో భర్త అన్నా, ఇంట్లో భార్య అన్నా, అమ్మ నాన్న ఏదన్నా తట్టుకోలేవు. తట్టుకోలేని నిన్ను సహనం కలిగిన వాడనాలా, సహనం లేని వాడనాలా? అమ్మా, సహనం లేని నీవు క్రీస్తును చూపించలేవు. క్రీస్తుని పోలి నడుచుకోండి వాక్యం సెలవిస్తుంది. వచ్చి వెళ్ళిపోవడానికి కాదు ఈ ఆదివారపు ఆరాధన. ఏదో నీకు ఆశీర్వాదం కలుగుతుంది, ₹1 వేసి వెళ్ళిపోమని కాదు ఈ ఆదివారపు ఆరాధన. నిన్ను క్రీస్తు పోలికలోనికి మార్చడానికి ఆరాధన. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే సహనము. మొట్టమొదటిగా నీలో ప్రేమ ఉంటే ఏం కనబడుతుంది? సహనం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలను ప్రేమిస్తావు కనుక చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా ఏం చేస్తావు? సహిస్తావు. ఎదుటి వాళ్ళ బిడ్డ చిన్న తప్పు చేసినా సహించవు. ఎందుకు సహించవు? నీకు ప్రేమ లేదు వారి మీద కాబట్టి. వారి మీద కూడా ప్రేమ ఉంటే నీలో సహనం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దయతో గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మనం చేస్తున్నాం. ఏవి మన జీవితాల్లో లేవో ఇప్పుడు వాటి విషయాల్లో మనం ఏం చేయాలా? ఎదగాలి. దేవునికి స్తోత్రం. 2, ప్రేమ దయ చూపించును. దేవునికి స్తోత్రం. ప్రేమ దయ చూపించును అంటే దయ కలిగిన మనస్సు కలిగి ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కుంటివారు వస్తే కాదన్నాడా? గుడ్డివారు వస్తే కాదన్నాడా? మూగవారు వస్తే కాదన్నాడా? చెవిటివారు వస్తే కాదన్నాడా? ఆయన దగ్గరికి ఆ ఓచ చేయగలిగే వచ్చినా, కుంటివారు వచ్చినా, కుష్ఠరోగులు వచ్చినా, పక్షవాయువు కలిగిన వారు వచ్చినా, చంద్రరోగులు వచ్చినా, దయ్యం పట్టిన వారు వచ్చినా, అలాగే రక్తస్రావం గల స్త్రీ వచ్చినా ఆయన బాగు చేయలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా దయ చూపించు అన్న వారి మీద దయ చూపించాడా లేదా? అనేక మంది కూడి ఆయన వద్దకు రాగా ఆయన ఉన్నన్ని రోజులు అనేక మందిని స్వస్థపరచుచు దయ్యములు వెళ్ళగొట్టుటూ అని వాక్యంలో ఉంది కదా. దేవునికి స్తోత్రం. మరి ఆ దయ ఇప్పుడు ఎవరిలో ఉండాలా? ఆ దయ ఎవరిలో ఉండాలా? క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాను, క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తు బిడ్డని అని చెప్పుకొని మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ప్రియమైన పిల్లల వలె ఇప్పుడు ఎవరి పోలిక? దేవుని పోలికలోకి మీకు రావాలి. ఆ దేవుని పోలికలో ప్రేమ. ఆ ప్రేమలో మొదటిది సహనము, రెండవది దయ కలిగిన గుణం నీలో ఉండాలి. ఎవరొచ్చినా నీ వంతు నువ్వు సహకరించగలగాలి, నీ వంతు నువ్వు సహాయం చేయగలగాలి, నీ వంతు నువ్వు ప్రోత్సహించగలగాలి. అంతేగాని నిరుత్సాహపరిచే మాటలే, దయ ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు, ఇలాంటి తత్వాలన్నీ అనగా కఠినమైన హృదయాలు కలిగి మనమేమంటామంటే మేము క్రీస్తు పోలిక. దయ ఎవరిలోని కనబడడం లేదు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ మనం చూపించాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య సంఘమును తన వలే మార్చుకొని తీసుకోవడానికి అనుకుంటున్నాడు. ఆయన వలే మార్చబడాలంటే ఆయన పోలిక మనలోకి వచ్చేసేయాల. ఎప్పుడైతే ఆ పోలిక వస్తుందో ఎలా ఉన్నట్టు? అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తు పోలి, అంటే క్రీస్తు ఎలా ఉన్నాడో నేను కూడా అలా ఉన్నానంటే సంపూర్ణమైన సమానత్వము. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణత ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో నేను ఎలా ఉన్నానని చెప్పగలుగుతున్నాడు. ఆయనంత కాదులే అన్నాడంటే తక్కువనే కదా అర్థం. ఆయన దేవుడు కాబట్టి ఆయనంత కాదు నేను అనలేదు. ఆయన ఎలాగో నేను అలాగా అన్నాడు అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అపోస్తలుడైన పౌలు కనబడుతుంది. కనుకనే ఇట్టి వివరణ ఈ సంఘమైన మనకి ఇస్తున్నాడు. గడిచిన అంతకుముందు వారం మనం నేర్చుకున్నాం, సంఘము ముడతయు పచ్చయు కళంకము లేనిదిగా ఉండాలని ఆయనతో అర్పించబడ్డాడు. అలా ఉండాలని, అలా ఉన్నటువంటి మనం ఆయన పోలికను మార్చబడి ఆయనను చూపించాలని కదా అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఇప్పుడు నేను ఉండాలి, మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి తెలియచేస్తున్న మాట ఇది. ఒకవేళ అలా లేకపోతే నేను వ్యర్థుడిని అని చెప్పుకున్నాడు అంటే నేను అలా ఉండాలి అంటున్నాడు. అసలు ప్రేమ అంటే ఏంటో మీకు తెలియదు. ప్రేమ అంటే ఏంటంటే యేసయ్యకి ఇంత బియ్యం ఇవ్వడము, ఇంత కానుక ఇవ్వడమే ప్రేమ అనుకునే భ్రమలో చాలామంది ఉండిపోయారు. ఆదివారం వెళ్తే యేసయ్యని ఎంత ప్రేమిస్తుందో అంటారు అనుకుంటున్నారు. గురువారం వస్తే యేసయ్య అంటే ఎంత భక్తి అంటారు అనుకుంటున్నారు. అది కాదు. ప్రేమ అంటే నీలో సహనం ఉంటుంది, రెండోది దయ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము కాదనే మనసు నీలో ఉండదు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మనం ఈ వాక్యాలను గమనించకుండా మనం ఏదో మనకు నచ్చినట్టుగా మాట్లాడేసుకుంటాం. ఒక ఆయన ఉపవాస కొడుకు గురించి ఒక నిలబడిపోయి మనకుంటుంది కదా, మీరు ఇప్పుడు పరమునకు వినబడినట్టుగా మీ కంఠస్వరమును వినిపింపగా నేను వినలేదు, ఈ మాటలన్నీ మనకు ఉంటాయి కదా. అక్కడ ఉంటుందంటే నిజమైన ఉపవాసం ఏమనగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బంధకాల్లో ఉన్నవారు విడిపించడం, ఆ కాడిమాని కింద ఉన్నవారు కాడి వెరగొట్టడం, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఆయన ఏమంటారు, ఉపవాసం అంటే ఏం కాదమ్మా, మీరు ఉపవాసం ప్రార్థన చేయడం కాదు. ఉపవాసం ఉన్నప్పుడు నలుగురికి అన్నం పెట్టండి, ఉపవాసం ఉన్నప్పుడు బంధకాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి పరామర్శించండి. అంటే జైల్లో ఉన్న వాళ్ళు పరామర్శించి దాని అర్థం తెలియక
దానిలో కూడా దేవుడు దాచిపెట్టిన సత్యం తెలియక, అంటే వాళ్ళు ఎట్లాంటి వారంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 6లో చెప్పాడు కదా, నా శరీరము తిని రక్తము తాగువాడే. అంటే వారికి ఏం తెలుసు అంటే యేసై నిలబడంగానే శరీరం కొరుకు తినేయడం, కార్య రక్తాన్ని తాగేయడం, ఆ ఆలోచన కలిగిన వారు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డారా, వాక్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ 2 ప్రేమ దయను చూపించును, 3 ప్రేమ మత్సరపడదు. దేవునికి స్తోత్రం. ప్రేమ మత్సరపడదు అంటే అసూయపడదు అని అర్థం. ఆ ప్రేమలో అసూయ ఉండదు. అసూయ అనేది చాలా భయంకరమైనది. మత్సరాన్ని అసూయ అంటారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో తీయొద్దు కానీ మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడి ఉంది. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఒకవేళ మత్సరం నీలో ఉందనుకో, కుళ్ళు నీలో ఉందనుకో, ఒకవేళ స్వార్థం నీలో ఉందనుకో, అసూయ నీలో ఉందనుకో, ఏమైపోతావో తెలుసా? నీ ఎముక కుళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ ఎముక మోకాల వరకు కుళ్ళిపోయిందంటే ఏం చేస్తారు? అమ్మా తీసేస్తారు. అక్కడికి తీసేయాలా? ఎముక కుళ్ళిపోయింది, కుదరదు, తీసేయాలా, అక్కడికి మోకాలు కడగ అంటారు. అంటే ఇప్పుడు ఆ ఎముక ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఎముక కుళ్ళింది కదా, ఎముక తీసేసి శరీరం ఉంచడం అంటే శరీరం ఉపయోగపడుతుందా? అంటే చాలామంది కుటుంబాలు ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎదుటివాడిని చూసి అసూయపడడం వల్ల నీ ఎముకే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన శరీరం, ఎముక కుళ్ళిపోతే శరీరం క్షీణించిపోతుంది. ఒకవేళ నా ఎన్నుముక్క కుళ్ళిపోయింది అనుకోండి, ఇలా నిలబడే ప్రసక్తే ఉండదు, మంచమే పడుకుని ఉంటాను. అలాగే కాళ్ళు ఎముకలు కుళ్ళిపోయి అనుకో, నిలబడే ప్రసక్తే ఉండదు. అంటే నీకు కుళ్ళు నిన్ను ఏం చేస్తుందంటే నీ శరీరాన్ని పాడు చేయడం కాదు అనేది, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడం, లేదా ఈ యొక్క భూమి మీద ఆర్థికంగా నిన్ను పతనంలోకి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి ఏముండకూడదు? అసూయ అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆ పిల్ల నాకంటే బాగా చదివేస్తుందో, ఆడు నాకంటే బాగా సంపాదించేస్తున్నాడో, నీకేంటి 2 చేతులు, వాళ్ళకేంటి 6 చేతులు, మీ ఇంట్లో 3 సంపాదించేసుకున్నారు, నీకేంటి పైన పిల్లర్ చేసావు, రేపు కాకపోతే ఎల్లుండి డాబా వేసేస్తావు. ఇవన్నీ అసూయ. అసూయ ఎవరికి ఉండకూడదు? క్రైస్తవులకు ఉండకూడదు. బయట వదిలేసేయండి. యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకుని యేసయ్య బిడ్డని, నేను ప్రియమైన బిడ్డని చెప్పుకునే వాళ్ళు ఈ లక్షణాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటివారి క్షేమాన్ని కోరేవాడే క్రైస్తవుడు. ఎదుటివారి కొరకు ప్రార్థన చేసేవాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాణి సాక్ష్యం చెప్పింది, రాము గారు సాక్ష్యం చెప్పారు, ప్రభువా వాళ్ళ బిడ్డల యొక్క జాబుల విషయమై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా అంటే వాళ్ళ క్షేమాన్ని కోరే ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఎవరైనా వచ్చి అమ్మ ఎక్కడొత్త జాబు, స్వార్థం, అసూయ కదా. ప్రార్థన చేసిన నేను విశ్వసించి వారి క్షేమాన్ని కోరితే రేపన్న రోజున వారి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఒకవేళ నేను ఆహారం లేని స్థితిలో ఉంటే వారి చేత దేవుడు నాకు ఒక ఆహారం పెడతాడేమో. అంతే కదమ్మా. పక్కలు బాగుంటే మనం బాగున్నట్టే కదా. మరి పక్కోడు బాగుంటే కదా కోరుకోవాలి. ప్రభువా నా పక్క వారిని దీవించు, నా ముందు వారిని దీవించు. నువ్వు చేయాల్సింది నీ ఆశీర్వాదం కాదు కానీ నీ పక్క వారి ఆశీర్వాదం. దేవుడు చెప్పాడు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, వీళ్ళందరికీ ప్రార్థన ఎందుకు చేయమన్నాడు తెలుసా? వారు చక్కటి ఆరోగ్యం కలిగి చక్కటి పరిపాలన చేస్తే మనం కూడా నెమ్మది కలిగి ఉంటాం. అంతే తప్ప వాడు పాడైపోవాలి, వీడు పాడైపోవాలంటే వాడితో పాటు మనం కూడా, వాళ్ళు పాడవరు కానీ మనం పాడైపోతాం. ఎందుకంటే మన ఎముకలకు అది కుళ్ళు. దేవునికి స్తోత్రం. నీలో ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళ ఎదుగుదలను వార్చలేని స్వభావం నీలో ఉండదు. బాబు నీకేంటి బాబు, నన్ను 2 చేతులు అంటారు కదా మామూలుగానే. డాబా మీద డాబా, కారు మీద కారు, 2 బళ్ళు 3 బండ్లు నువ్వు తీసేస్తావు, నీకేంటి అని పక్కడు ఏదనంటే ఆ న్యాయపు సొమ్ము ఆడికి ఎక్కడొచ్చింది, లేకపోతే నా ముందాడే ఆడి గతి ఏంటో తెలుసా అని గుర్తు చేసుకున్నాము అంటే మనలో స్వార్థం ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ముందు గతిని ఎప్పుడు మర్చిపోకూడదు. క్రైస్తవుడు, దేవుడు ఇప్పుడు దావీదుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? కీర్తన గ్రంథంలో కూడా రాస్తాడు కదా, అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చిన దేవా స్తోత్రం అని మాత్రం క్రైస్తవుడు మర్చిపోకూడదు. ఎదుటివాడి క్షేమాన్ని మాత్రం కోరితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటివాడిని క్షేమాన్ని కోరలేదా, వాడు పైకి వెళ్తాను ఉంటాడు, నువ్వు కిందకి వెళ్ళిపోతాను ఉంటావు. ఎందుకంటే అది నీ ఎముకలకు, నీ కుటుంబానికి కుళ్ళు. అది నీ వాక్యంలో ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచనంలో కోసం ఉంది. తర్వాత ఎప్పుడైనా చదవండి. జీవము, మత్సరము, ఎముకలకు కుళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మత్సరం అనేది క్రీస్తు ప్రేమను కలిగి ఉన్న వాడిలో
ఉండకూడదు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. క్రీస్తు పోలికలోనికి రావడం అంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండడం. క్రీస్తులా ప్రేమ కలిగి ఉండండి అంటే ఈ 3 విషయాలు కదా ఇంకా ఉన్నాయి. వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుతం ఈరోజు ధ్యానం చేసిన విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీకు రావాలి, క్రీస్తు పోలిక మీలోకి రావాలి అంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి మీరు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. దేవుని పోలి నడుచుకోండి. మీరు అంటున్నారు, మీరు ప్రియమైన పిల్లల వరే దేవుని పోలి నడుచుకోవాలి అని స్పష్టంగా చెప్తూ, అసలు ఏంటా ప్రేమ అంటే వాక్యం చెప్పేయడం ప్రేమ కాదు, చప్పలు కొట్టేయడం ప్రేమ కాదు, ప్రార్థన చేసేయడం ప్రేమ కాదు, ఓ ప్రార్థనకి వెళ్ళి వచ్చేయడం ప్రేమ కాదు. నీలో క్రీస్తు ప్రేమ ఉందంటే మొట్టమొదటిగా నీలో సహనం ఉంటుంది. ఏముంటుంది? మొట్టమొదటిగా సహనం ఉంటుంది. ఇది మన క్రీస్తుకు కలిగిన స్వభావం. యేసయ్య లోకంలో అందరినీ ప్రేమించాడు, కానీ ఈ తెగవారికి మాత్రమే రక్షణ ఇవ్వడానికి వచ్చాడా? ఆయనలో ఏ అసూయ లేదు కదా. లోకములో ఉన్న అందరి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు కదా. అందరినీ తన బిడ్డలు అన్నాడు కదా. మరి క్రైస్తవులకు ఎందుకు ఆకుళ్ళు అంటే? బయట వాళ్ళకి లేదని నేను అనడం లేదు, బయట వాళ్ళని పక్కన పెడదాం. ముందు క్రైస్తవులుగా మనము ఆయన పోలికలోనికి మారితే ఈ ప్రాంతం ఆయనది అయిపోదా? దేవునికి స్తోత్రం. సువార్త చెప్పవసరం లేకుండా నిన్ను బట్టి అనేక మంది క్రీస్తును చూడగలుగుతారు. నువ్వు పలానా వాడి కుమారుడువా అని నిన్ను గురించి నీ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మన మాట, ప్రవర్తన, నడవడిక, అలవాట్లు, స్వభావాల్ని చూసి అనేక మంది చెప్పగలగాలి మీరు క్రైస్తవులా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అన్య భాషలు మాట్లాడేసిన, లోక భాషలు మాట్లాడేసిన, ప్రేమ లేకపోతే గనగనా మోగేటువంటి ఆ శబ్దం లాంటి వాడిని తప్ప ఉపయోగం ఏమీ లేదు. ప్రవచించేసిన లేదా మర్మాలు బోధించేసిన, జ్ఞానం అంతా ఎరిగి ఉన్న, ఆ కొండలను పెకలించేటువంటి విశ్వాసం నాకున్న, అదంతా వ్యర్థం ప్రేమ లేకపోతే అంటున్నాడు. బీదలకి ఆహారం పెట్టేసిన, ఎవరో పొందాల్సిన శిక్ష నేను పొందడానికి ఒక అందరి ముందు గొప్ప వచ్చేతను ముందుకెళ్ళిపోయినా ప్రేమ లేకపోతే ఉపయోగమే లేదు అని చెప్పి, అసలు ప్రేమ ఉంటే ఎలా ఉంటారో తెలుసా మీకు అని ప్రేమకు కలిగిన 3 లక్షణాలు తెలియజేశాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే నువ్వు బ్రతికున్నంత కాలం, నేను బ్రతికున్నంత కాలం ఏముండాలా? సహనం ఉండాలా, సహనం ఉండాలా. 2, దేవుడు దయామయుడై ఉన్నాడు కనుక ఆయన ఎలాగైతే నీ పట్ల దయ చూపించాడో, ప్రభువా దయచేసి నన్ను కరుణించు, ఆయన నీపైన దయ చూపించాలి, నువ్వు ఎవరి మీద దయ చూపించు. సో నీలో ఏముండాలా? దయ ఉండాలి. దేవునికి స్తోత్రం. 3, నీలో మత్సరం ఉండకూడదు అంటే అసూయ ఉండకూడదు. ఎదుటివాడి క్షేమం, ఎదుటివాడి చక్కగా బట్టలు కట్టుకోవడం, ఎదుటివాడు నెమ్మదిగా ఉండడం, లేదా ఎదుటివాడి అభివృద్ధిని బట్టి అసూయ చెందేటువంటి మనసు నీకు ఉండకూడదు. ఇది ప్రేమ కలిగిన వారిలో ఉండాల్సిన లక్షణాలు కాదు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన వారిలో ఉండాల్సిన లక్షణాలు 3: సహనం ఉంటుంది, దయ ఉంటుంది, ఎదుటివారి క్షేమాన్ని కోరే మనసు ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా, ఈ 3 గనక మనలో ఉంటే ఇంచుమించు ప్రేమ మనలో స్థిరపరచబడుతున్నట్టు. లేదు అంటే నువ్వు యేసయ్యని ఎరగనట్టు. అదేంటండి? అవును, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు ఆయనను. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నావు కానీ దేవుడు అంటే తెలియదు నీకు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు కానీ క్రైస్తవుడు కాదు నీవు. నామకార్థ క్రైస్తవుడివి అంటే ఇవి లేకుండా వచ్చావు అంటే నిన్నేమనాలి? ఒక విధంగా చెప్పాలంటే సింపుల్గా వేషధారివి అనాలి. వేషధారి, నులివెచ్చని స్థితి. ఆ స్థితిలో ఉన్నవాడు ప్రేమ లేనివాడు కనుక రాజ్యానికి వెళ్ళడం కాదు కదా, కుటుంబమే పతనమైపోయే స్థితిలోకి వెళ్ళిపోతాడు. కనుక మనం అలా ఉండొద్దు. ఈరోజు చెప్పబడిన మాటలు బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య సన్నిధిలో